ఆయన ఎట్లుందంటే మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన్ని చేబ్రోలు రామయ్య అనేవాళ్ళు. ఆయన పేరు కావూరు రామయ్య. కానీ మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు అని మేజర్ పంచాయతీ ఉంటుంది. ఈయన బాగా అరుగుల మీద అందరూ కూర్చున్నప్పుడు పెద్ద పెద్దగా కోతలకు వస్తుండేవాడు. ఆ రోజులు ఏమనేవాళ్ళు అంటే రామయ్య కోతలు చేబ్రోలు దాకా వినపడుతున్నాయి అనేవాళ్ళు. అందుకని కాలక్రమంగా ఆయన పేరు చేబ్రోలు రామయ్య అని పేరు పడిపోయింది. ఆయన అరుగు మీద కూర్చున్నప్పుడు అందరిలో ఏం గప్పాలు కొట్టేవాడు అని అంటే, ఇట్లా చిటికలేసి ఏంటనుకుంటున్నారు, ఏ టైంలో అయినా సరే మా ఇంటికి వస్తే 4గురికి అన్నం ఉంటుంది అని చెప్పని కోతలు కోసేవాడు. ఒకరోజు సహజంగా బావమరదలు వరుసలు ఉంటాయి కదా పల్లెటూళ్ళలో. అవును. అట్లాగే ఏంటి బావా నిజంగానే ఏ టైంకి వచ్చినా మీ ఇంట్లో 4గురికి అన్నం ఉంటుందా? ఉంటుంది. సరే ఇప్పుడు వెళ్దాం పాత అని చెప్పని 4గురు బయలుదేరారు ఇంటికి. అప్పుడు 4గురిని తీసుకెళ్ళాడు. వీళ్ళు బావమరదలు వరుస అయ్యేవాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఆకేశాడు, ఏమేవ్ మీ అన్నలు 4గురు వచ్చారు అన్నం పెట్టు. ఇస్తుపోయి చూస్తుంది, ఎందుకంటే 4గురికి అన్నం ఉండాలి కదా అప్పటికప్పుడు వస్తే. ఈయనేం చేశాడు, వాళ్ళకి విస్తరాకులు వేసాడు. ఉన్న కొద్దన్నాన్నే 4గురికి ఆకులు ఇంత పెట్టి తలా కొద్దిగా చింతకాయ పచ్చడి వేసాడు. వేసి ఆ పని సర్దుకొని ఉండొచ్చు కదా, వాళ్ళ మొహాన్ని పట్టుకొని ఏ ఎదో మటుకు ఎంతకంటే ఎక్కువ తింటాడన్న అంట. ఇప్పుడు వాళ్ళు మాకు ఎదరంగా కావాలన్నారో ఎదోలు అయిపోతారు. అందుకోసం చెప్పి వాళ్ళు కూడా మెదలకుండా నోరు మూసుకొని తినిలేసి వచ్చారు. ఆయన చనిపోయి కూడా 25 ఏళ్ళు దాటింది. కానీ ఇప్పటికీ అంటే ఇది జరిగి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ గురించి మా ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్లుందంటే 10,500 జీతాన్ని 1000 రూపాయలు పెంచారు. ఏ యాదవ మటుకు ఎంతకంటే ఎక్కువ తీసుకుంటారు అంటే, జీవితంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి పెంచనంతటి భారీ పెంపు మీకు పెంచారని ఆయన ఫీల్ అయిపోతున్నాడు. కానీ ఆయన కన్నా ముందున్న ప్రభుత్వం 4,500ని 2 విడతల్లో 6,000 పెంచి 10,500 చేసింది. అసలు ఈ అంశాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేడు ఆయన. లేక నేను 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నా మీకు, ఈ 1000 రూపాయలు మీకు 1000 రూపాయలు అంటే ఏంటి, అసలు ఎన్ని పైసలు అయ్యి 1,00,000 పైసలు ఏం చేసుకుంటారు అన్ని డబ్బులు మీరు అయ్యి ఖర్చు పెట్టుకోవడానికి, అసలు ఎన్ని పైసలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పని వాళ్ళని ఇంకా అంటే అసలు ఇంత మేలు నేను చేశా కదా, నాకు జీవితకాలం రుణపడి ఉండాలి, మీరు డైలీ నా ఫోటోకి మొక్కి మీరు ఉద్యోగాలకు వెళ్ళాలన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు పెరుగున్న ఇన్ఫ్లేషను, 8 సార్లు ఈ మహానుభావుడే పెంచిన కరెంటు బిల్లులు, ఈ పరిస్థితుల్లో 1000 రూపాయలు ఏ మూలకబరు. ఇవాళ గట్టిగా ఉన్నాడు, ఒక్క పూట ఫ్యామిలీతో బయట రెస్టారెంట్కి వెళ్తే 2-3 వేలు ఖర్చు అవుతున్నాయి. అంతటి విలాసవంతమైన బతుకులు బతకగలిగే స్థాయి కాదు చిరుద్యోగులు వాళ్ళు. కానీ కనీసం వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల చదువులో లేకపోతే వాళ్ళ కుటుంబంలో అయినా పోషక విలువలతో కూడిన ఆహారం తినడానికైనా ఇవాళ 1000 రూపాయలతోటి సర్దుకోమనంటే. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 13,500 ఇస్తుంది. వీళ్ళు ఏమంటారు, మేము అధికారంలోకి వచ్చే నాటికి 10,500 ఇస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు 2021లో మళ్ళీ పెంచారు. ఆ పెంపు మాకు వర్తించదు, మేము చెప్పిన వాగ్దానం అధికారంలోకి వచ్చినాడు అమలు చేసేసాం మీకు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెంపుతో మాకు సంబంధం లేదని చెప్పని అంటే ట్విస్ట్ చేసి వీళ్ళని మాయ చేసి మభ్యపెట్టే వ్యవహారం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏమంటున్నారు, ఈ పప్పులేం ఉడకవు, వాళ్ళకంటే 1000 అదనంగా ఇస్తున్నావు, మాకు 14,500 ఇవ్వాల్సిందేని అంటున్నారు. పైగా మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి, గ్రాడ్యుటీ గురించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి, తర్వాత విధుల్లో ఉన్నప్పుడు చనిపోతే సక్సెసర్కి జాబులు ఇవ్వడం గురించి, ఇవన్నీ మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ అంశాలు ఇట్లా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంతో 3 దఫాలకు జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యి ఉన్నాయి. ప్రభుత్వం